హాయ్ దోస్తులు, ఇవాళ రేపు బుల్లెట్ బండి అనగానే ఎంతోమంది ఇష్టం ఉంటుంది. ఆ బుల్లెట్ బండిని చూసి కూడా కొంతమంది అమ్మాయిలు కూడా పడిపోతూ ఉంటారు. కానీ బుల్లెట్ బండి నడుపుతుంటే ఏదో ఫ్లైట్ నడిపినట్టు ఫీలింగ్ ఉంటుందండి. సో మనం ఆ రేట్ ఎంత, మైలేజ్ ఎంత, ఎట్లా సర్వీసింగ్ చేయాలి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లీటరు పెట్రోల్కు ఎంత మైలేజ్ ఇస్తుందంటే మీరు చెప్తే షాక్ అవుతారు. మీకు ఏదైనా చూసుకున్నారా? మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? సో ఇప్పుడు నేను చెప్తాను అండి. ఈ బండి అంటేనే చాలామందికి ఇష్టం అండి. ఎందుకంటే అలాంటి బండి అండి ఇది. మోస్ట్ పాపులర్ బైక్ అండి. ఇవాళ రేపు బండి లేనిది ఎవ్వరు లేరు. సో అందులో మోస్ట్ ప్రిపరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి అండి. భారత్లో సహా ప్రపంచ మార్కెట్లో మోస్ట్ పాపులర్ బైక్గా రాయల్ ఎన్ఫీల్డ్లో పేరుంది. కంపెనీ కూడా నేటి యువత అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తుంది. చూసారా? అంత మోస్ట్ పాపులర్ బండి అండి ఇవాళ ఇండియాలో. ఎందుకంటే ఈ బండి మీద వెళ్తుంటే అదొక ఫీలింగ్ అండి నడుపుతుంటే. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ధర. దేశీయ మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరను 1,80,000 నుంచి ప్రారంభంగా ఉంటుందండి. అంటే అక్కడ మైలేజ్ని బట్టి, సీసీని బట్టి ఒక్కొక్క రేటు ఉంటుందండి. ఎక్కువ సీసీ అంటే ఎక్కువ రేటు ఉంటుంది, తక్కువ సీసీ కాబట్టి తక్కువ రేటు ఉంటుంది. స్టార్టింగ్ రేట్ అండి. సో మీరు చూసి తీసుకోవచ్చండి, బాగుంటుందండి. నెక్స్ట్ బైక్ సర్వీసింగ్ ఎట్లా చేయించాలి, ఏ రకంగా చేయించాలి కొంతమందికి తెలియదండి. వాళ్ళే సర్వీసింగ్ చేస్తూ ఉంటారండి. కానీ బైక్ సర్వీసింగ్ క్రమం తప్పకుండా బైక్ సర్వీసింగ్ చేయడం, టైర్లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వల్ల మైలేజ్ సరిగా ఇస్తుంది. లేకుంటే ఇలాంటి వల్ల మైలేజ్పై ప్రభావం చూపుతాయని కొంతమంది నిర్వాహకులు చెప్పారు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అండి. ఇది బాగుంటుందండి, చెప్తాను. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బండి చాలా మోడల్లో ఉన్నాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకు 1 లీటర్ పెట్రోల్లో ఎంత మైలేజ్ ఇస్తుందో ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడు గమనించలేదు. ఏదో బండి ఉన్నది కదా, బుర్రన పోదామని చెప్పి అనుకున్నారు. కానీ అది కాదండి. చూద్దాం అది ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏ రకంగా చేస్తే ఇస్తుంది అని చెప్పి చెప్తాను. చూడండి. మైలేజ్ రాయల్ ఎన్ఫీల్డ్ మైలేజ్ లీటర్కి 41.55 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందండి. వాస్తవం అండి, మీరు విన్నది నిజమే. ఎందుకంటే అంత ఇస్తుంది కాబట్టే ఇది అంత రేట్ అండి. 350 క్లాసిక్ 350 అండి. కానీ తక్కువ మైలేజ్ ఇచ్చిన ఈ బైక్ను ఇష్టపడే వారు ఎంతోమంది ఉంటారండి. తక్కువనే మైలేజ్ ఇస్తుంది. 41 కిలోమీటర్లు అంటే పర్వాలేదు. కానీ ఈ బైక్ అంటే చాలామందికి ఇష్టం అండి. ఎందుకంటే బైక్కు ఉన్న క్రేజ్ అలాంటిది. మైలేజ్ ప్రభావం. రాయల్ ఎన్ఫీల్డ్ బైకు మైలేజ్పై ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, తక్కువ ఇస్తుంది, ఎక్కువ ఇస్తుంది, ఎంత పోసినా వేస్ట్ అని చెప్పి. కానీ కాదు, అలా కొన్ని కాడ ప్రభావం చూపుతుందండి మైలేజ్. రోడ్డు సరిగా లేకపోవడం, రైడింగ్ చూసే విధానం, బైక్ నిర్వహణపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ రైడింగ్ విధానం. ఎక్కడ రైడింగ్ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, మైలేజ్ ఎట్లా ఇస్తుంది అని చెప్పేసి చెప్తాను. చూడండి. బైక్ రైడింగ్ విధానం కారణంగా కూడా మైలేజ్ తక్కువగా ఇవ్వవచ్చు. సాధారణ వేగం, సరైన గేర్ షిఫ్టింగ్ ద్వారా మైలేజ్ని పెంచవచ్చు. ఎక్కువ వేగంతో వెళ్ళిన మైలేజ్ ఇవ్వదు. అందరూ ఏదో స్పీడ్గా పోతే మైలేజ్ ఇస్తా అని చెప్పినారు. కానీ కాదు, స్లోగా పోతేనే మైలేజ్ ఇస్తుంది. కానీ ఎవరు తెలియదండి. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ బైక్ అమ్మాయిలక డేటా అసలు చూస్తే మర్చిపోతారండి. అంటే లవ్ ఫీలింగ్ ఉంటుందండి. గత నెలలో కంపెనీ బైకుల అమ్మకంలో రికార్డ్స్ వచ్చినట్టు డేటా కానీ చెప్తున్నాయి.